బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి మనందరం క్లాప్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే దీనికి మన విజయభాస్కర్ రెడ్డి గారు చాలా వెనకంటి చేసినందుకు ఆయనకు కూడా మనం ఒకసారి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు వాళ్ళు చూసింది మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి మారిపోతూ ఉంది. లాస్ట్ టైం వచ్చాను, అప్పటికి ఇప్పటికి చాలా మార్పుగానే వస్తుంది. ఎంతో డెవలప్మెంట్ అవుతూ ఉంది. చాలా చక్కగా చేసుకుంటూ పోతున్నారు ఈ ట్రస్ట్ వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు మా ఒంగోలు తరపున. అదేవిధంగా మన పత్రిజీ గారు ఏ కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ ఒంగోలు నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు. చక్కగా మన ధ్యాన గ్రామీణం కానీ, తర్వాత ఇప్పుడు పిఎంసి ఛానల్ కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ ఒంగోలు చేస్తుండేవాళ్ళు. ఆయన ఒంగోలు అంటేనే నెంబర్ 1 అని అంటూ ఉంటాడు. మాకు చాలా సంతోషం. అందువల్ల ఈసారి మా టీం అంతా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మనందరం ధ్యాన జగత్తు అనే బుక్ అనేది మీకు తెలుసు. కానీ దానిలో వచ్చేటప్పటికి ఇప్పటికి 24 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 25వ సంవత్సరంలో రాబోతుంది. మీరందరూ ధ్యాన జగత్తు ఈ బుక్స్ అనేది అందరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంటే ఒక నెంబర్గా తీసుకోవాలి 1 year అనేది. ఆ విధంగా తీసుకొని దీనిలో చాలా సారాంశం ఉంటుంది. చక్కగా దీన్ని ఫాలోఅప్ చేయండి, తీసుకోండి. ప్రతి ఒక్క ఇంటికి అనేది ఇది రావాలి. అదేవిధంగా మీరు ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. కానీ దానికి తగ్గట్టుగా మన వంతు హెల్ప్ అనేది కూడా ఇందులో ఉండాలి. ఏంటంటే ఒకళ్ళే అంతా పెట్టుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. అందరూ భాగస్వాములు కావాలి. ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తేనే రోజు రోజుకు మార్పు వస్తుంది. ఎందువల్లంటే ఇక్కడ ధ్యానం ఎప్పుడు జరుగుతుంటుంది. ఎప్పుడు ధ్యానం చక్కగా జరుగుతుంటుందో అప్పుడు ఎనర్జీస్ లెవెల్స్ మొత్తం చుట్టూ బాగా ఆరా పెరుగుతూ ఉంటుంది. ఆ ప్లేస్లోకి మనం వచ్చామంటే మనకు తెలియకుండానే మనలో ఉన్న టెన్షన్స్ మొత్తం తగ్గిపోయి చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఉందంటే ఈ కర్తాళ్ అనేది ప్రపంచం మొత్తం తెలియాలంటే మనం ఏం చేయాలి? దాని వంతు మన సహకారం ఇవ్వాలి, కోఆపరేషన్ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. దాంతోపాటు మనం కూడా ఇక్కడ మనది అనేది మీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే మన లోపల అనేది చాలా రిలాక్స్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మన పత్రిజీ గారు చెబుతున్నారు ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని. 100% కరెక్టు. ధ్యానం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ అది చెయ్యాలి. ఎట్లా చేయాలి? మనము ఏదో చేసామనేది ఇట్టు కాకుండా 100% హార్ట్ఫుల్గా చేయండి. ధ్యానం వల్ల చాలా ప్రశాంతత వస్తుంది. ఎప్పుడు మన లోపల ప్రశాంతత అనేది మనలోకి అనుకుంటే ఆ రోజే మనలో ఉన్న బీపీలు షుగర్లు కంట్రోల్ అవుతాయి, తగ్గిపోతాయి. థ్యాంక్ యూ సార్. ముందుగా మన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి గట్టిగా కరతాళధ్వనులతోటి మరి ఇంత మంది అశేష సభ్యుల్ని అందరినీ ఒకటి దాటి మీద ఇక్కడికి దగ్గరగా చేర్చి ధ్యానులుగా తీర్చిదిద్దినటువంటి ఆ పితామహ బ్రహ్మర్షి పత్రి సార్కి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మనుగూరు, ములుగు, మల్లూరు ఇవన్నీ కూడా అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అనే ఒక టెంపుల్ ఉంటుంది. ములుగులో, ఈ మల్లూరులో ఒక అటవీ ప్రాంతంలో ఉంటుంది అనమాట. చాలా సుందరమైనటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో ఎవ్రీ పౌర్ణమి రోజు మా ధ్యానులందరం కలిసి, కొత్త వాళ్ళు అదేవిధంగా ధ్యాన సభ్యులందరూ కలిసి ఎంతో చక్కగా ప్రతి పౌర్ణమికి ఫుల్ మెడిటేషన్ అనమాట. రాత్రి అంతా చక్కగా ధ్యానం చేస్తూ, చక్కగా పాటలు పాడుతూ, మరి కొత్త వాళ్ళని తీసుకొస్తూ ధ్యానం గురించి తెలియజేస్తూ ఆ సుందరమైనటువంటి అటవీ ప్రాంతంలో ఆ దగ్గర మల్లూరులో కొద్దిగా జంతువులు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పౌర్ణమి క్లాసెస్ పెట్టామో 80% మొత్తం చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. సో దట్ ఈజ్ పవర్ ఆఫ్ మెడిటేషన్. సో అక్కడ అంత ధ్యానం క్లాసులు నిర్వహించడం వల్ల, ఆ విధంగా ధ్యానులందరం కలిసి అక్కడ పెట్టడం వల్ల ఆ జంతుబలి అనేది నిషేధించడం జరిగింది. అదేవిధంగా మనుగూరులో కూడా మా సింగరేణి కాలరీస్లో పత్రిసారి వచ్చి మొట్టమొదటిగా ఆ కాలరీస్లో ఆ పిరమిడ్ ఓపెన్ చేసి ఆ సింగరేణి బెల్ట్ అంతా అదొక నాన్ వెజ్ మొత్తం ఎక్కువగా వాళ్ళు భుజించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంతా మాస్ టైపు. సో అక్కడ పిరమిడ్ వచ్చి చాలామంది శాకాహారాలే మరి పాల్గొని మన ధ్యానుల్లో అందరం కలిసి శాకాహారాలు తీయటం వల్ల చాలా వరకు శాకాహారాలు మారడం జరిగింది. సింగరేణి ఎంప్లాయీస్ అందరం కూడా ఇదంతా అక్కడ ధ్యాన ప్రచారం చేయటం వల్ల
మా ములుగు మల్లూరు మాస్టర్స్ అందరూ కూడా దానికి వారి సహాయ సహకారాలు అందించి ఎంతో గొప్పగా మల్లూరోళ్ళు వాళ్ళందరూ కూడా మరి అందించడం వల్లే మనం అదేవిధంగా రీసెంట్గా మా పాప ఫంక్షన్లో కూడా రిటర్న్ గిఫ్ట్గా పిరమిడ్స్ అండ్ శాకాహారం బుక్స్ పంచడం జరిగింది. ప్రతి ఇంటింటికి పిరమిడ్ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా పిరమిడ్ జగత్తు మరి సాధించాలంటే పిరమిడ్ గురించి అవగాహన అందరికీ తెలియాలి. అదేవిధంగా శాకాహార జగత్తు మరి మనం పాల్గొని దాన్ని మరి పెంపొందించాలంటే శాకాహార బుక్స్ నిర్విగా పంచిపెట్టాలి. శాకాహార జగత్తు మరి మనం అందరం దానిలో పాలు పంచుకోవాలి. ఎంతో చక్కని అద్భుతమైన సందేశం ఇచ్చారు మనకి పత్రిజీ. ఏమిచ్చారండి ఇవాళ మనకి? మిడిల్ పాత్, మధ్య మార్గము. నిన్న మనం ఏం నేర్చుకున్నాము? మనమి శరీరం కాదు ఆత్మ. ఇవాళ మనం ఏం నేర్చుకుంటున్నాము? మనం శరీరము కూడాను ఆత్మ కూడాను అని నేర్చుకుంటున్నాము. సో శరీరము మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ శరీరంని కూడా చూసుకోవాలి. మనం ఎప్పుడైతే ఒక కుటుంబానికి పుడతామో ఆ శరీరంలో ఉన్నప్పుడు మనం ఆ శరీరాన్ని చూసుకుంటూ ఇంకా ఎదుగుతూ ఉండాలి. ఆయన చెప్పింది ఏంటంటే ఇంట్లోనే గురుకులం ఉండాలి. మీ ఇంట్లో గురుకులం ఉందా లేదా? ఉందా లేదా గురుకులం? ఎప్పుడైతే తల్లిదండ్రులే ధ్యానులైతారో, తల్లిదండ్రులే గురువులుగా ఉంటారో, అంటే ధ్యానం నేర్చుకున్న వాళ్ళు, ధ్యానం తెలిసిన వారు, సత్యం తెలిసిన వాళ్ళు అయి ఉంటారు తల్లిదండ్రులు, ఆ ఇల్లు గురుకులంతో సమానము. అప్పుడు పిల్లలు అందరూ ఎంతో చక్కగా ప్రతీదీ నేర్చుకుంటారు. ఇందాక పత్రిజీ చెప్పినట్టు ఒక గురుకులంలో ధ్యానం నేర్చుకుంటారు, ఎన్నో రకరకాల వృత్తుల గురించి నేర్చుకుంటూ ఉంటారు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మొత్తం మైండ్ కల్చర్ ఉంది, హార్ట్ కల్చర్ లేదు. హార్ట్ కల్చర్ లేదు, ఓన్లీ మైండ్ కల్చర్ ఉంది. బయటికి వెళ్ళాక ఆ యొక్క రేస్లో మనం ఎలా నెగ్గాలా, ఎలా ముందుకు వెళ్ళాలా అని మనీ నేర్పిస్తారు, కానీ హార్ట్ కల్చర్ అనేది లేదు. ఆ హార్ట్ కల్చర్ అనేది మిస్సింగ్ ఉంది మనకి. మన పేరెంట్సే చూసుకోండి, ఎప్పుడైనా కానీ మీకు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు ఇది నువ్వే తిను, ఎవరితో షేర్ చేసుకోకు అంటాం పిల్లలతోటి. ఎందుకు? షేరింగ్ ఎందుకు నేర్పించాం మనం పిల్లలకి? ఆ హార్ట్ కల్చర్ అనేది ఎందుకు నేర్పించాం మన పిల్లలకి? గురుకులం అంటే అంతే కదా, షేరింగ్ కదా, కంపాషన్ కదా, కరుణ కదా, అందరితోటి సమానంగా ఉండాలనే కదా. ప్రతి ఒక్క ఫ్రెండ్ తోటి, ప్రతి ఒక్క వ్యక్తితోటి మనం సహృదయంగా ఉండడం ఎప్పుడు నేర్పిస్తాము? ఎప్పుడైతే ఇంట్లో తల్లిదండ్రులు గురుకులంకి అనుగుణంగా ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి హార్ట్ కల్చర్ అనేది తెలుస్తుంది. హార్ట్ కల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. హార్ట్ అనేది మనము పెంపొందించుకోవాలి. సో ప్రతి ఇల్లు కూడా ఒక గురుకులం లాగా ఉండాలని ఆయన మనకి ఆదేశాలు ఇస్తున్నారు. అందుకే చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించాలి. ఇంకా మాట్లాడితే నేనేమంటే గర్భం ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి వాళ్ళకి ధ్యానం చెప్పడం. అప్పుడే వాళ్ళకి ఆ విత్తనాలు అనేవి పడతాయి, ధ్యానం అనే విత్తనాలు పడతాయి, ఆధ్యాత్మికత అనే విత్తనాలు పడతాయి. అలాంటప్పుడు ఎంత గ్రేట్ మాస్టర్స్ మన భూమికి ఇచ్చిన వాళ్ళమైతాము. వాళ్ళు బుద్ధులు అవుతారు, వాళ్ళు జీసస్లు అవుతారు, వాళ్ళు కృష్ణులు అవుతారు, వాళ్ళు పత్రిజీలు అవుతారు. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनी वगी धीनामभित्रवत् अग्निनीले पुरोहितयज्ञस्य देवभृद्विजं होतारं रत्नधातमम् ईशे भोज्ये त्वाय वसोपाय वसदेवो वसविता प्रार्थयसि श्रेष्ठतमाय कर्मणे अग्नाय हिवीतये गृह्णानो हव्यधातये निहोता सस्यर्हिषि
पतिर्भधादेशा तन्नो अद्य दधातु मे ॐ वेदवादस्य वर्तनि मुरोर्विश्वस्य बृहतः वेदाये अभ्यासते ॐ श्री महागणाधिपतये नमः ॐ श्री सरस्वत्यै नमः